కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద బ్లోఅవుట్ మంటలు ఎట్టకేలకు పూర్తిగా ఆరిపోయాయి. శకలాలను ఓఎన్జీసీ విపత్తు నిర్వహణ బృందం పూర్తిగా తొలగించింది. మలికిపురం మండలం ఇరుసుమండలోని ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి జనవరి 5న మధ్యాహ్నం గ్యాస్ లీక్ అయింది. 2500 మీటర్ల లోతులో ఒక లేయర్లో ఎక్స్ప్లోరేషన్కు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున గ్యాస్ లీక్ కావటం, ఆ తర్వాత భారీగా మంటలు చెలరేగటంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఓఎన్జీసీ అధికారులతో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు వాటర్ అంబ్రెల్లా ద్వారా శీతలీకరణ పనులు చేపట్టారు. దీంతో సుమారు 6 రోజులకు మంటలు అదుపులోకొచ్చాయి. ప్రస్తుతం శకలాల తొలగింపు జరుగుతోంది. అలాగే వెల్ క్యాంపింగ్ పనులకు విపత్తు నివారణ బృందం సిద్ధమవుతోంది. బావి వద్ద అమర్చేందుకు బ్లోఅవుట్ ప్రివెంటర్ను ఓఎన్జీసీ సిద్ధం చేసింది. అయితే మంటలను ఆర్పేందుకు మాత్రం ఓఎన్జీసీ చాలా రిస్క్ ఆపరేషన్ చేసిందని చెప్పుకోవచ్చు. మొదటి రోజు నుంచే మంటల తీవ్రతను తగ్గించేందుకు ఓఎన్జీసీ నిపుణుల బృందం తీవ్రంగా శ్రమించింది. ఓఎన్జీసీ టెక్నాలజీస్ ఫీల్డ్ సర్వీసెస్ డైరెక్టర్ విక్రమ్ సక్సేనా, ఓఎన్జీసీ ఎంసీఎంటీ బృంద హెడ్ శ్రీహరి నేతృత్వంలో రిస్క్ ఆపరేషన్ చేశారు. గూడవల్లి పంట కాలువ నుంచి నీటిని వినియోగించుకుని అగ్నికీలలను చల్లబరిచారు. ఇందుకోసం 5000 జీపీఎం సామర్థ్యం గల పంపుతో నీటిని భారీ పైపులతో మంటలపైకి పంప్ చేశారు. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు అమెరికాకు చెందిన ప్రత్యేక సాంకేతిక బృందం ఇక్కడికి వస్తుందని మొదట్లో అధికారులు భావించినప్పటికీ పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతోనే ఓఎన్జీసీ సిబ్బంది మంటలార్పారు. బ్లోఅవుట్ మంటలకు దగ్ధమైన భారీ యంత్రాల శకలాలను ఓఎన్జీసీ సిబ్బంది తొలగిస్తోంది. ఇప్పటి వరకు సుమారు 300 మెట్రిక్ టన్నుల బరువుగల శకలాలను ఆ ప్రదేశం నుంచి భారీ క్రేన్ల సహాయంతో బయటకు తీశారు. మరో 300 నుంచి 400 టన్నుల బరువుగల శకలాలు కూడా పూర్తిగా తొలగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. బ్లోఅవుట్ వల్ల సుమారు 3 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ దగ్ధమైనట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు బ్లోఅవుట్ ప్రాంతానికి అధికారులు వెళ్లేందుకు ఓ రహదారిని ఏర్పాటు చేసుకున్నారు. అలాగే బ్లోఅవుట్ ప్రాంతంలో కిలోమీటర్ పరిధిలో ఇంటింటా సర్వే నిర్వహించారు. ఈ ఇంటింటా సర్వే చేపట్టేందుకు ప్రత్యేక బృందాల్లో అధికారులు నియమించారు. అదేవిధంగా పంట నష్టం వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే కాలుష్య నియంత్రణ శాఖ నీరు, గాలి కాలుష్యం వివరాలను పరిశీలించింది. మొత్తంగా సంక్రాంతి ముందు కోనసీమ ప్రజలకు అతిపెద్ద ఊరట లభించింది. లేదంటే పండుగ వేళ గ్యాస్ బ్లోఅవుట్ పరిస్థితిలో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చేది. దీంతో స్థానికులు అధికారులకు ధన్యవాదాలు చెప్తున్నారు.